ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు పట్టం కట్టారు. భారీ విజయాన్ని అప్పగించారు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు అనూహ్యమైనటువంటి మెజార్టీతో విజయాలు దక్కించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ రికార్డులు నమోదయ్యాయి. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుని టీడీపీ అభ్యర్థి మట్టి కరిపించారు. ఏకంగా 83,000 ఓట్ల పైబడినటువంటి మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజా ఘన విజయం దక్కించుకున్నారు. ఇది శాసనమండలి చరిత్రలోనే ఒక రికార్డు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవడం ఒక ఘనత అయితే, అందులో ఏకంగా 67% చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 67% ఆలపాటి రాజాకి దక్కడమైనది ఒక అనూహ్యమైనటువంటి వ్యవహారం. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కొందరు ఇదే రీతిలో 65% పైబడి 3/2 ఓట్లు దక్కించుకున్నటువంటి అనుభవం ఉంది. అది అలాంటిది పట్టభద్రుల శాసనమండలి స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అదే రీతిలో పట్టం కట్టినటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే రీతిలో గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో కూడా అక్కడ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి అనూహ్యమైనటువంటి మెజార్టీ దక్కింది. అక్కడ కూడా 60% పైబడినటువంటి ఓట్లు కూటమి అభ్యర్థికి దక్కాయి. ఆయన కూడా 70,000 పైబడినటువంటి మెజార్టీని సాధించారు. దాంతో పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురులేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లుంటే 5కి 5 సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. గతంలోనే ఉత్తరాంధ్రతో పాటుగా తూర్పు పశ్చిమ రాయలసీమకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర నుంచి వేంపాటి చిరంజీవి వంటి ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. ఇప్పుడు 2 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకుని టీడీపీ మొత్తం పట్టభద్రుల స్థానాలను క్లీన్ స్వీప్ చేసినట్టుగా మారింది. అదే సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం టీడీపీ బలపరిచిన అభ్యర్థి 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీచర్స్ నియోజకవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో పీఆర్టీయూ బలపరిచినటువంటి గాదే శ్రీనివాస నాయుడు విజయం సాధించారు. ఆయన 3వసారి శాసనమండలికి ఎన్నికయ్యారు. అదే సమయంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి జనసేన టీడీపీ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ వాటమి చవి చూశారు. దాంతో 3 నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు జరిగినటువంటి 3 శాసనసభ స్థానాల్లోనూ సిట్టింగ్లు వాటమి పాలైనట్టుగా అయ్యింది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచినటువంటి గాదే శ్రీనివాస నాయుడు కూడా తామే మద్దతు ఇచ్చామని టీడీపీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు పాకలపాటి రఘువర్మకి బలపరిచినటువంటి టీడీపీ నాయకత్వం ఫలితాల తర్వాత గాదే శ్రీనివాస నాయుడు కూడా తమ అభ్యర్థే అంటూ ప్రచారం చేసుకుంటున్నటువంటి వైనం ఆసక్తికరంగా మారుతోంది. ఏమైనప్పటికీ కూడా శాసనమండలి ఎన్నికల వ్యవహారం పూర్తయింది. పట్టభద్రుల్లో టీడీపీ కూటమికి సంపూర్ణమైనటువంటి ఆధిక్యం దక్కింది. టీచర్ల నియోజకవర్గంలో మాత్రం కూటమి అభ్యర్థి కంగు తినాల్సి వచ్చింది. మొత్తంగా ఫలితాలు మాత్రం కూటమికి కాసింత సంతృప్తికరంగా ఉంటే, టీచర్ల నియోజకవర్గంలో మాత్రం అధికార పక్షానికి వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించిందనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. టీచర్లు పట్టభద్రుల సమస్యలు, అదేవిధంగా సాధారణ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇలాంటివన్నీ పరిష్కరిస్తేనే కూటమికి మరింత ఆదరణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఇప్పుడు కనిపించినటువంటి అసంతృప్తి, ఆగ్రహం అనేక రూపాల్లో వ్యక్తమైనటువంటి ఈ నిరసన భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంటుందనేటువంటి అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతుంది.